హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే కాల్ చేయండి. మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హాయ్ అండి, బాగున్నాను నేను చాలా. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మీనాక్షి, బెంగళూరు. ఓకే మీనాక్షి గారు, నేను వచ్చినప్పుడు అంతా ఖచ్చితంగా మీకు కాల్ కలుస్తుంది. ఎందుకు కలుస్తుంది? ఎక్కువ మాట్లాడవుతుంది కానీ విన్ అవను. మరి విన్ అయితే లక్కీ డిప్లో చేస్తున్నారు అయిపోతుంది. అయ్యయ్యో పర్లేదులేండి, ఫోన్లేండి, ఇలానే కలుస్తుంది కదా, మాట్లాడుతున్నాం మనం. ఏదో ఒక రోజు డెఫినెట్ గా మీనాక్షి గారు విన్ అవుతారు. మీకు పుట్టింటి పట్టు చీర వస్తుంది. బ్రెన్నీ గారు ఒక మాట చెప్తున్నాను, చెప్పండి. అంటే విన్ అవ్వలేదు ఫీల్ అవుతాను ఒకసారి అనిపిస్తుంది. నిజంగా చక్కగా మాట్లాడతారు కదా మీరు అందరూ. అవునవును, మాకు మేము పెద్దవాళ్ళం కదా, మాకు టైం పాస్ కూడా కావాలి కదా. మీరు మాట్లాడుతుంటే మాకు అసలు హ్యాపీగా ఉంటది మాకు. ఓకే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మీనాక్షి గారు ఇలానే కాల్ చేస్తుండండి. మరి మిమ్మల్ని బాగా ఇలా గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. మీ అందరు గుర్తుంటారు కదా, బాగా అంతా గుర్తుంటారు లేండి, పర్వాలేదు. ఎస్ మీనాక్షి గారు, ఏంటి లంచ్ ఈ రోజు స్పెషల్? అయిపోయిందా లంచ్ చేసేసారా? అయిపోయిందండి, పప్పు చేసా, ఆకుకూర పప్పు, బీరకాయ ఫ్రై అండి. ఓకే తినేసారా అయితే? అయిపోయిందండి. ఓకే ఇంకా అయిపోయిందండి, అయిపోయింది మీనాక్షి గారు. అమ్మయ్య తిన్నా పాపం. మా ప్రోగ్రామ్ అయిన వరకు తినరు కదా, మాకు ఎంత బాగా అనిపిస్తారు. ఓకే అట్లా ఏం లేదు, తినేస్తాం. ఈ ఫోన్ లో మాట్లాడినట్టు ఏదైనా ఫుడ్ కూడా వాళ్ళకి ఇచ్చేటట్టు ఏదంటే బాగుండు. అంటే మాటల్లో గనక విన్ అయితే గనక ఒక గిఫ్ట్ ఇచ్చేటట్టు అయితే బాగుంటది కదా. నిజమే కదా. అవును, దాంట్లో అయితే ఫస్ట్ ఖచ్చితంగా మీరే వస్తారు మీనాక్షి గారు. ఓకే ఈరోజు మరి ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు మరి? అంటే టిప్ ఇస్తారండి. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికి మోకాళ్ళ నొప్పులే కదా, వయసుతో సంబంధం లేకుండా. అవును. అయితే కొబ్బరి నూనె ఉంటది కదా, మామూలు కొబ్బరి నూనె. ఆ కొబ్బరి నూనెలో ముద్ద కర్పూరం అని ఉంటది, వెంకటేశ్వరంకి హారతి ఇస్తాం చూడండి. ఓకే ముద్ద కర్పూరం అనాలి, వెంకటేశ్వరంకి హారతి ఇచ్చింది. ఆ కర్పూరం కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టాలండి బాగా. ఓకే అది చల్లగైపోద్ది కదా, చల్లగైపోతే బాటిల్ వేసుకొని ఉంచుకుంటే కాళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులు బాగుంటది. బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, బాడీ పెయిన్స్ కానీ అన్ని బాడీకి రాసుకోవాలి, మసాజ్ చేసుకోవాలి. ఓకే పెయిన్ దగ్గర మాత్రం ఇలా రాసి రబ్ చేసాం అనుకోండి, మోకాళ్ళ దగ్గర పైన కింద రాయాలి. రాసి రబ్ చేస్తే తగ్గుతుందండి. అంటే ఒక్కరోజు కాదు, అలా చేస్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది, టైం పడుతుంది. ఓకే కొబ్బరి నూనెలో ముద్ద కర్పూరం ఉపశమనం బాగా ఉంటది. అంటే టాబ్లెట్ వేసుకొని రిలీఫ్ పొందే బదులు టాబ్లెట్లు వేసుకుంటే ఏమో దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. అవును, ఇప్పుడు దీనికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అవును, అందులో పెయిన్స్ కి అసలు వేసుకోకూడదు అంటున్నారు. ఎస్ పూర్వం నుంచి ఉన్నదే, నేనేం కొత్త కనిపెట్టింది కాదులేండి, పూర్వం నుంచి ఉంది అంటారు. ఓకే అంటే కొబ్బరి నూనెలో ముద్ద కర్పూరం అనేది దొరుకుతుంది. అది తెచ్చుకొని వేడి చేసుకొని కాంచి స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులు స్టోర్ ఉంటది? 1 year ఏం అవ్వదండి. ఓకే సరే, ఏం పాడవదు. ఓకే అలా గనక యూజ్ చేసినట్లు అయితే గనక హ్యాపీగా అలా చేస్తూ ఉంటే తగ్గిపోతుంది పెయిన్. చూడండి మళ్ళీ ఎవరైనా చేసి చెప్తారు మీకు. డెఫినెట్ గా మీనాక్షి గారు చెప్పారు, మీరు కదా. మీకు పాటించండి. ఒకవేళ పాటించి బాగా తగినట్లయితే మళ్ళీ కూడా మాకు చెప్పండి, మీనాక్షి గారికి మళ్ళీ చెప్దాం. ఓకే మీనాక్షి గారు, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఆ క్వశ్చన్ లోకి. చాలా ఈజీ ఈసారి, చాలా ఈజీ. లేదు మీనాక్షి గారు, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు గెస్ చేసి ఆన్సర్ చెప్పాలి. రెడీనా? చెప్పండి. దూరంగా ఉన్నాను, చెప్పండి. 1-2 సార్లు చెప్పండి. క్వశ్చన్ వచ్చేసి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? మొదటి తెలుగు వ్యక్తి అదే నాగేశ్వరరావు గారు అనుకుంటానండి. ఏంటండి మరొకసారి చెప్పండి. అదే
గారు కదా. ఫిక్సా లేకుంటే లాక్ చేయనా, వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? అంటే అది డౌట్ అంటే నాకు క్లూ ఇవ్వండి. నాకు మైండ్ లో మాత్రం నాగేశ్వర గారికే వచ్చింది. అది మాకు ఎందుకు తెలుగు వచ్చింది ఆ ఎవరు డౌట్? రాలేదు ఎలా కదా. వచ్చింది మీకు ఆన్సర్, ఎలా తెలుసు? ఓకే, ఇంకొకరికి వచ్చిందా? అయితే ఫైట్ జయరాజ్ అయితే ఏంటండి ఫిక్స్ చేస్తున్నాను, టైం అయిపోయింది, ఆన్సర్ ఒక్కటే చెప్పండి. ఐడి జయరాజు. అయ్యయ్యో, రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. మీరు కన్ఫర్మ్ చేసి అయ్యయ్యో సారీ మీనాక్షి గారు, టైమ్ అప్. ఆన్సర్ చెప్పారు కానీ అది ఫిక్స్ చేయడంలో చెప్పలేదు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఇక మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఓల్డ్ సిటీ నుంచి కాల్ చేస్తున్నా అండి. నా పేరు సౌందర్య. సౌందర్య. అవునండి. ఓకే సౌందర్య గారు, ఏం చేస్తుంటారు? నేనా, ఫ్యాషన్ డిజైనర్ అండి నేను. ఓకే, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ ని, ఫాలో అవుతూ ఉంటారా? చూస్తూ ఉంటానండి. ఓకే, మీకోసమే చూస్తాను, మీరు చాలా అందంగా ఉంటారు. థ్యాంక్ యూ అండి. మీ వాయిస్ అయితే సూపర్ గా ఉంటదండి. ఓకే సౌందర్య గారు, ఇంకా మూవీస్ చెప్పండి. చూస్తుంటారా, సినిమాలు చూస్తుంటారా? అయిపోయిందా లంచ్? స్పెషల్ ఏంటి? లంచ్ స్పెషల్ అంటే ఎగ్ కర్రీ అండి. ఓకే, తినలేదు, ఇంకా తినాలి. తినాలి. ప్రోగ్రామ్ అయ్యాక తింటారా? అవునండి. ఓకే, మరి ఈ రోజు మాకు ఏం చెప్తున్నారు? టిప్ చెప్తున్నారా, సామెత చేస్తున్నారా, ఏంటి? ఎప్పుడు మేమే పాడాలా? మీరు ఈసారి మీరు పాడితే మేము వినాలని ఉందండి. నేను పాడితే చాలా కష్టం లేండి, నేను పాడితే వినలేరు కానీ లేదండి, మీరు మేము పాడుతుంటే కష్టమైన మేము ఎంజాయ్ పర్లేదు, చేస్తూ ఉంటాం. మేము కష్టమైన భరిస్తాం, మీరు ఈ రోజు పాడాలి, మేము వినాలండి. అయ్యో Fans అంతా ఇక్కడ సౌందర్య waiting. గారు, అట్లాంటివి కనుక పెట్టుకున్నారంటే చాలా కష్టం అయిపోద్ది. ఇంకా ఫ్యాన్స్ వెయిటింగ్ అండి, మీరు పాడాలి, మేము వినాలి. లేదు లేదు, అలా అయితే కనుక చాలా కష్టం లేండి. డెఫినెట్గా ఒక రోజు ఖచ్చితంగా పాడతాం. ఒక స్పెషల్ డే ఉండాలి. స్పెషల్ డే ఉన్న రోజు మంచిగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా పాడతాను. ఓకే అండి, అయితే ఇప్పుడు మా అక్కగారు పాడతారంట, వినండి. మీ అక్కగారు పాడతారా? ఓకే, ఇవ్వండి. హాయ్ అండి బ్రాహ్మణి గారు. హాయ్ అండి. బాగున్నారా సౌందర్య గారి అండి? అక్కగారి పేరేంటి? నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి. ఏంటండి అందరూ హీరోయిన్లే పెట్టుకున్నారా ఏంటి? సౌందర్య గారు, శ్రీదేవి గారు. అవునండి, మా ఫాదర్ కి కొంచెం హీరోయిన్స్ అంటే ఎక్కువ ఇష్టం అండి. ఓకే, ఫస్ట్ నేను తెలుస్తుందండి. పుట్టాను, శ్రీదేవి అని పెట్టారు. మ్మ్. ఇంకా మాకు ఇంకొక చెల్లి ఉందండి. ఓకే, శ్రీదేవి, సౌందర్య, రమ్మన. కాదు కాదు మేడం, మీరు అక్కడే మీరిద్దరేనా? కాదు. కాదు, ఇంకొక చెల్లి అనుష్క ఉందండి. అనుష్కనా? మ్మ్. ఓకే, సూపర్ ఓకే. సూపర్. అయితే ఏం చేస్తున్నారు మరి? ఒక క్వశ్చన్ బ్రాహ్మణి గారు, మా కోరిక మేరకు ఒక పాట పాడండి, ఒక్క లైన్ అయినా పాడండి ప్లీజ్. నేను కష్టం అండి, పాట పాడితే కష్టం, కానీ డెఫినెట్ గా మీ అందరి కోసం ఒక రోజు ఖచ్చితంగా పాడతాను. డాన్స్ చేయండి, లేకపోతే నన్ను ఇంతమంది కాల్ చేశారు కానీ, ఆ. నన్ను ఇంతమంది ఒక్కసారి చేశారు కానీ, చెప్పారు కానీ మీలాగా ఎవరు అడగలేదు. ఎందుకు ఈ రోజు నా మీద మీకు పగబట్టారు నచ్చిన- మీరు అందరూ? మీరు అందరిని అడుగుతారు కదండి, మీకు నచ్చిన పాట ఏంటి, పాత పాట, బట్ కొత్త నేను పాట, క్వశ్చన్ ఏం అడుగుతాను, చూస్తారు? మిమ్మల్ని అందరినీ గెలిపించాలా వద్దా చెప్పండి. గెలిపించండి, కానీ మాకు గెలుపు కంటే కూడా మీ పాట ముఖ్యం బ్రాహ్మణి గారు, ప్లీజ్ అండి, మా కోసం ఒక్క లైన్ అయ్యయ్యో, ఇంత ఇరకబడుతున్నారు. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. సరే, మీరేం పాడుతున్నారు మరి పాట? నేను పాడతానండి, నాకు ఇష్టమైన, మీరు అడుగుతారు కదా ఎలాగో మీ ఫేవరెట్ పాట అని, నేను అప్పుడు పాడతాను. మీకు ఇష్టమైన పాట మీరందరూ తలా ఒక్క ఒక్కొక్క రెండు పాట లైన్. పాడాలి మరి. డెఫినెట్ గా అక్కలు, చెల్లెళ్ళు మీరు అందరూ first కలిసి. పాడండి, నేను పాడతాను. సౌందర్య గారు, శ్రీదేవి గారు, అనుష్క గారు, ముగ్గురు కలిపి పాడాలి. ముగ్గురం కలిసి పాడాలా మేడం? ముగ్గురు. మీరు పాడండి, తర్వాత నేను మేడం, పాడతాను. పాడుతున్నారా? మీరు పాడండి, నేను తర్వాత నేను పాడతాను డెఫినెట్ గా. పాడు ఓకే, గజాల, పాడండి. ఒక్క అంటే మీరు ఏం అనుకోకపోతే, కొంచెం లాగ్ అవుతుంది అనుకోకపోతే, మా చెల్లి రెండు మాటలు లేదు లేదు, మాట్లాడుతుంది. ముగ్గురు పాడితేనే నేను పాడతాను, చెప్పాను కదా శ్రీదేవి గారు. ఓకే, ఓకే. మాట హాయ్ తప్ప నేను. చెప్తాదంటండి, హాయ్ చెప్తాదంట. తనకు మీరంటే చాలా పిచ్చి అండి పాపం. ఓకే, నేనంటేనే హలో. పిచ్చా? ఎస్, హలో, సౌందర్య అక్క. గారు. అక్క, నేను అనుష్క గారా? అనుష్కని. ఓకే, అనుష్క గారు ఎలా ఉన్నారు? భలే ఉన్నాయండి మీ పేర్లు ముగ్గురువి. అవునండి, మా నాన్నగారికి చాలా ఇష్టం. ఓకే, అనుష్క గారి తర్వాత ఇంకెవరు? ముగ్గురు ఆడపిల్లలేనా? మగపిల్లలు ఎవరు లేరా? ముగ్గురు ఆడపిల్లలే అండి. ఓకే. అనుష్క, అక్క పేరు శ్రీదేవి. అబ్బాయి ఉంటే కనుక రెండో ప్రభాస్ అక్క ఉండేవాళ్ళేమో పేరు కదా. సౌందర్య. నేను అనుష్క. ఓకే, ఉమ్. చెప్పండి, ఒక పాట పాడతారా? మీ స్వీట్ వాయిస్ తో ఒక పాట వినాలని ఉంది ఎస్, నేను నాకు డెఫినెట్ గా పాడతాను పాట. మీ ముగ్గురు కలిసి ఒక పాట పాడండి మరి. పాడతాను. సరే అండి, పాడుతున్నా.
ఏంటి పాట పాడుతున్నారా డిస్కస్ మేడం చేస్తున్నారు? మేడం పాడుతున్నాం మేడం. మా చెల్లెళ్ళకి ఒక ఫేవరెట్ పాట ఉంది, మా సౌందర్యకి పాడుతుంది. ఓకే పాడండి. శ్రీదేవి గారు మీరు కూడా పాడాలి. పాడతానండి, పాడతాను. నేను ఈమె నువ్వు నువ్వు అంటుంది కానీ నా ఫేవరెట్ పాట నేను పాడతానండి. ఓకే. టెన్షన్ వచ్చేస్తుందండి కొంచెం, మీరు పాడితే బాగుండేది. మాకు పాటలు అంతగా మీ ముగ్గురు రావండి. పాడితే ఖచ్చితంగా నేను పాడతాను పాట. సౌందర్య గారు ఎక్కడికి వెళ్ళారు? నేను అంటే ఇష్టం అన్నారు కదా, ఆ పాట పాడండి please. నేను పాడతానండి. నేను అనుష్కని మాట్లాడుతున్నాను, పాడతాను. మా చెల్లి బాగా పాడుతుందండి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే జపిస్తుంది, నిలవదు కదా హృదయం నీ అలికిడి వింటుంటే, కదలదు కదా సమయం నువ్వు అటు ఇటు వెళుతుంటే, తొలివరము కలవరము. అక్కడ వరకు తెలియని వచ్చండి. కలవరం ఇది. లాస్ట్ ఎండింగ్ ఏమైంది? శ్రీదేవి గారు ఎత్తుకుంటారు కదా. పాడండి. మీరు పాడాలి. ఒక్కరే కదా పాడింది, ఇద్దరు కదా పాడాల్సింది. మీకోసం పాడండి, డెఫినెట్ గా పాడతాను. పాడతామండి, మీరు ఒకసారి పాడండి. పాడతాం. నేను సౌందర్య పాడాను గారి కదా, పాట మీరు వినాలనుకుంటున్నానండి నేనైతే. సౌందర్య గారి పాట పాడితే నేను కూడా పాడతాను, శ్రీదేవి గారు కూడా పాడాలి. సరే. ఓకే మా చెల్లి. ఓకే సౌందర్య అరే సౌందర్య పాడండి. నువ్వు నువ్వు నువ్వే నువ్వు నేనా? ఓకే. నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నీతోనే. నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు. ఓకే అండి, చాలు. మీరు పాడండి, ఇప్పుడు మేము వినాలి. నెక్స్ట్ శ్రీదేవి గారు. అనుష్క గారు అయిపోయారు, నెక్స్ట్ సౌందర్య గారు అయిపోయారు. శ్రీదేవి గారు మీరు పాడండి కదా. శ్రీదేవి గారు పాట పాడింది 2 లైన్లన్నా పాడండి, నేను పాడతాను డెఫినెట్ గా. ఏం చక్కగున్నారో నా సొట్ట చెంపలోన, ఏం చిక్కగున్నారో నా చిట్టి చుంపలోన. నాకు అంతే వచ్చండి, ప్లీజ్ మీరు పాడండి. ఓకే అండి, సూపర్, చాలా బాగా పడారు. థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేస్తాను. ఓకేనా? గెస్ట్ చేసి మీరు ఆన్సర్ మమ్మల్ని చేయాలి. మోసం చేశారు, మీరు ఒక్క లైన్ కూడా వాడలేదు బ్రాహ్మిణి గారు. పాడతాను, మీరు విని కనుక అయితే డెఫినెట్ గా వాడతాను పాట. ఓకే ఓకే ఓకే, క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ వచ్చేసి, సప్త పర్వతాల నగరం ఏంటి? సప్త పర్వతాల నగరం ఏంటి? ఏంటి మేడం, వినిపించట్లేదు. సప్త పర్వతాల నగరం ఏంటి? రోమ్. టైం అయిపోతుంది, రోమ్, ఆలోచించండి. రోమ్. ఏంటండి? రోమ్. నాకు అర్థం కావట్లేదు సరిగ్గా, కొంచెం గట్టిగా చెప్తారా? ఎందుకు ఫిక్స్ చేయనా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? లేదు, అదే ఆన్సర్. దాని పక్కన ఇంకొక ఉంటది, పూర్తిగా చెప్పాలి ఆ నగరం పేరు. మీరు సగమే చెప్పారు. రోమ్ అండి. దాని పక్కన ఇంకా పూర్తిగా ఉంటదండి, ఫుల్ గా చెప్పాలి. పర్వతం. రోమ్ పర్వతం మేడం. కాదు, ఫిక్స్ అయినా వేరే ఆన్సర్ చెప్పాలి. 2 అక్షరాలు మాత్రమే ఉంటాయి. అదే ఫిక్స్ అండి. రోమ్ ఫిక్సా? ఓకే, ఫిక్స్ రోమ్. టైం అయిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రాహ్మిణి గారు. మీరు Thank- పాడాలి ఇప్పుడు. మీరు థ్యాంక్ యూ పాడాలంటే అండి. మేము విన్నయ్యాం. అక్క చెల్లెలు అందరు కలిసి ఎలాగూ గెలిచేశారు. ఎలాగూ శ్రీదేవి గారు అండ్ సౌందర్య గారు అండ్ అనుష్క గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయలక్ష్మి అండి, చిత్తూరు. విజయలక్ష్మి గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, ఏం చేస్తుంటారు విజయలక్ష్మి గారు? ఏమండి? ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. ఓకే, చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటారా? చూస్తూ ఉంటానండి, చాలా సార్లు ఓడిపోయానండి. అయ్యయ్యో, పోన్లేండి, ఈరోజు గెలిచేద్దరు. సరే అండి. ఓకే, విజయలక్ష్మి గారు ఏంటి స్పెషల్ ఈరోజు? వంట ఏంటి? లంచ్? వంకాయ పచ్చడి అండి. వంకాయ పచ్చడి బాగుంటుంది కదా? అవునండి, బాగుంటుంది. ఓకే, అయిపోయిందా? లంచ్ చేసేసారా? అయిపోయిందండి. ఓకే, విజయలక్ష్మి గారు మూవీస్ చూస్తుంటారా? లేదండి, తక్కువగా చూస్తూ ఉంటారు. ఓకే, ఒక్క క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. సరే అండి. ఓకే, ఈరోజు మమ్మల్ని ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు మరి? టిప్ చెప్తారా? ఓకే, చెప్పండి. షుగర్ ఉంటుంది కదండి, షుగర్ లో చీమలు వస్తూ ఉంటాయి. అవును. దానికి లవంగాలు వేసినామంటే చీమలు రావండి. లవంగాలు వేస్తే చీమలు రావు.
అవునండి. ఓకే, ఈ టిప్ ఆల్రెడీ ఒకరు చెప్పారు, బట్ నో ప్రాబ్లం. ఎవరికైనా తెలియకపోతే షుగర్లో కనుక షుగర్ బాక్స్లలో కనుక చీమలు రాకుండా పట్టకుండా ఉండాలంటే కనుక లవంగాలు వేసినట్లయితే ఒక 4-5 చీమలు పట్టకుండా రాలకుండా ఉంటాయి. అంతేనా? అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ అండి విజయలక్ష్మి గారు, మంచి టిప్ చెప్పారు. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఈజీగా అడగండి. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను, కొంచెం ట్రై చేయండి అంతే. ఓకే 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 అండి, రెడీనా? రెడీ అండి. క్వశ్చన్ వచ్చేసి పద్మశ్రీ గెలుచుకున్న తొలి నటి ఎవరు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, పద్మశ్రీ గెలుచుకున్న తొలి నటి ఎవరు? విజయశాంతి అనుకుంటానండి. ఏంటండి? విజయశాంతి. విజయశాంతినా? ఫిక్షనా? వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? ఏంటి కాకపోతే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. విజయ నిర్మల అనుకుంటాను. ఏంటండి? విజయ నిర్మలనా? పద్మశ్రీ గెలుచుకున్న తొలి నటి ఎవరు అంటే ఓన్లీ మన తెలుగు ఇండస్ట్రీనే కాకుండా మొత్తం అన్నమాట. విజయ నిర్మల. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అట్లా మొత్తం విజయ నిర్మల అనుకుంటున్నారు. ఓకే, ఫిక్స్. టైం అయిపోయింది, ఫిక్స్ చేసేసాను మీ ఆన్సర్. టైమ్ అప్. సారీ, రాంగ్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ విజయలక్ష్మి గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో, బ్రహ్మణి గారు. హాయ్ అండి, ఎవరు లక్ష్మి అండి, వినుకొండ నుంచి అండి. లక్ష్మి గారు, వినుకొండ నుంచి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. డ్రాలో రాలేదండి నా పేరు, 5-6 సార్లు చేసినా కూడాను. అయ్యయ్యో, ఈసారి గెలిపించాలి మీరు. బ్రహ్మణి ఉండగా భయమేలా? ఎస్, చింతెందుకు దండగా, బ్రహ్మిణి ఉందిగా అండగా. ఇంకా అండగా ఉందిగా బ్రహ్మణి. ఎస్ లక్ష్మి గారు, డెఫినెట్ గా ఈ రోజు గెలిచేద్దరు కానీ ట్రై చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, ఏం చేశారు ఈ రోజు? లంచ్ ఏంటి స్పెషల్? ఇవాళ టమోటా పప్పు అన్న చింతకాయ పచ్చడి, బంగాళదుంప వేపుడు అండి. అబ్బో, 3 చేసేసారా? 3 చేశాను. అయితే వంటలు బాగా చేస్తారనుకుంటా. పర్ల బాగానే చేస్తానండి. ఓకే, లక్ష్మి గారు చూస్తుంటారు కదా, బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతుంటారు. డైలీ చేస్తుంటాను, డైలీ ట్రై చేస్తుంటాను. డైలీ చూస్తుంటారు, డైలీ కాల్స్ కూడా చేస్తూ ఉంటారు. చేస్తుంటాను. ఓకే, ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈలోపు ఆన్సర్ చేయాలి. ఓకే చేస్తాను. అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? సాంగ్ పాడతా, 3 లైన్స్ పాట. 3 లైన్లేనా? ఎందుకలా? అందరు 2 అంటున్నారు కదా, అందుకని సపరేట్ గా 3 అయితే బాగుంటుందని. ఓకే, లక్ష్మి గారు పాడండి. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే, నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. అంతేనండి. బావండి, డెడికేట్. అసలు బాగా పర్టికులర్ గా ఇప్పుడు కాల్ కలుస్తుంది, కాల్ కలిసిన వెంటనే పాట పాడాలి. ఈ పాట ప్రిపేర్ అవుదాం, పాడేద్దాం. ఫిక్స్ 4 లైన్లు రాసుకున్నాను మీకోసం అని. ఓకే, నా కోసం పాడారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లక్ష్మి గారు, చాలా బాగా పాడారు. 3 లైన్లు అని చెప్పేసి ఎక్కువ కూడా పాడేశారు. 4 లైన్లు పాడాను. పాత పాటలు బాగా ఇష్టం అనుకుంటా. ఏంటంటే పాత పాటలు బాగా ఇష్టం అండి, బాగుంటాయి కదా దాని మీనింగ్లు కూడా. ఎస్, బాగా బాగుంటాయి కూడా. ఓల్డ్ మూవీస్ కానీ తొలి కోడి కూర్చుందిలో కూడా బాగుంటుందండి ఆ సాంగ్. అందమైన లోకమని. నేను గెలిచిన రాజు పడతాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి డెఫినెట్ గా బాగుంటాయి పాత పాటలన్నీ కూడా. థ్యాంక్ యూ ఒకసారి గుర్తు చేసినందుకు. లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం లక్ష్మి గారు. ఓకేనండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి వైట్ కోల్ అంటే ఏంటి? ఏంటండి? వైట్ కోల్ అంటే ఏంటి? వైట్ పూల్ అంటే వైట్ పూల్, వైట్ కోల్, వైట్ కూల్ అంటే చల్లని సిమెంట్ కదండి. లేదు, కోల్ కోల్. వైట్ కోల్ అంటే ఏంటి? టైమర్ స్టార్ట్ అయిపోయింది. రాలేదు. వైట్ కూల్ అండి, దూదండి. వైట్ కోల్ అంటున్నా, కూల్ కాదు. అదే పత్తి దూది. అయ్యయ్యో, వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా లేకుంటే మనం రెగ్యులర్? రాలేదండి, ఆన్సర్ రాలేదు. ఫస్ట్ అవి కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటాయి. తెల్లబొగ్గు అవి కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటాయి. క్లూ కూడా ఇచ్చాను. చాలా కాస్ట్ ఉంటుందంటే కోహినవరా అండి? వజ్రమా? వైట్ కోల్ అంటే ఏంటి? ఫిక్సా వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? వజ్రం అండి, డైమండ్ అండి. వైట్ కోల్ అంటే ఏంటి? డైమండ్ ఫిక్స్. ఓకే, ఫిక్స్ చేసేసాను. ఎస్ లక్ష్మి గారు, ఫిక్స్ చేసేసాను. చూద్దాం మరి వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? ఫిక్సా? ఫిక్స్ చేయండి, డైమండ్. ఓకే, ఫిక్స్ చేసేసాను. కంగ్రాచులేషన్స్.
లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఎస్, వజ్రం కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు పుట్టింటి పట్టుచీర నుంచి కాల్ వస్తుంది, వచ్చేస్తుంది అనమాట ఇంటికి. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, హాయ్ అండి, నా పేరు నాగలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు? నాగలక్ష్మి గారు. అవునండి. ఓకే, నాగలక్ష్మి గారు ఎందుకు చాలా లోగా మాట్లాడుతున్నారు? నాగలక్ష్మి గారు చెప్పండి మేడం. ఓకే, ఏం చేస్తుంటారు? ఖాళీ మేడం. ఓకే, హౌస్ వైఫే. లంచ్ అయిపోయిందా? అయిపోయింది మేడం. ఏంటి స్పెషల్ ఈరోజు? దొండకాయ కర్రీ అండి. దొండకాయ కర్రా. ఓకే, తినేసారా? అయిపోయిందా లంచ్? ఫినిష్ చేశారా? అయిపోయింది మేడం, మీరు అయ్యిందా? అయిపోయిందండి. హ్యాపీగా టీవీ చూస్తూ కూర్చున్నారు. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారా బీఆర్కే న్యూస్ని? రెగ్యులర్గా ఫాలో అవుతుంది, డైలీ కాల్ చేస్తాం. ఈ రోజు కనెక్ట్ అయింది. ఓకే, కాల్స్ చేస్తుంటారు కానీ కనెక్ట్ అవ్వదు. అవునండి. ఈరోజు లక్కీగా ఫస్ట్ కాలా? ఏంటండి? కాల్ చేస్తాం కానీ విన్ అవ్వలేకపోయాను, కష్టంగా వస్తుంది. ఓకే, కాల్ చేశారు కానీ విన్ అవ్వలేకపోయారు. పోన్లేండి, ట్రై చేద్దాం. అలా ట్రై చేస్తూ ఉందాం, ఏదో ఒక రోజు విన్ అవుతాం కదా. హ్యాపీగా ఇలా మాట్లాడుకోవచ్చు. అవును మేడం. ఓకే, నాగలక్ష్మి గారు ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. అవును, సరే మేడం. తెలుసు కదా రూల్స్ అన్నీ, సో చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా, బట్ చెప్పాలి కాబట్టి చెప్పేశాను. సో అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కాబట్టి ఏం చేస్తున్నారు ఈరోజు? టిప్ చెప్తాను మేడం. టిప్ చెప్తారా? పాట పాడొచ్చు కదా. వాయిస్ బాగాలేదు మేడం ఈరోజు. పోన్లేండి, సరే చెప్పండి. ఇడ్లీ పిండి రుబ్బుతాం కదా మేడం. ఏంటండి? ఇడ్లీ పిండిలోని పులవకుండా ఉండాలంటే అందులో పచ్చిమిరపకాయ వేస్తే పులుపు ఎక్కువ ఉండదండి. దేంట్లో? ఇడ్లీ పిండిలోనా? ఇడ్లీ పిండి ఓకే, ఇడ్లీ పిండి పులవకుండా ఉండాలంటే అందులో పెరిగేసినట్లయితే గనక పులవకుండా ఉంటుంది. పచ్చిమిర్చి చేయాలండి. పచ్చిమిర్చి. ఓకే, ఇడ్లీ పిండి పులవకుండా ఉండాలంటే పచ్చిమిర్చి చేయాలి. మరి టేస్ట్ మారదా మరి? లేదండి, అంటే బాగా పులవకుండా ఉంటుంది. ఎక్కువ పులవకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు ఉంచాలనుకుంటే కనుక పులవకుండా ఉండాలంటే 2 పచ్చిమిర్చి వేసినట్లయితే పులవకుండా ఉంటుంది. టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు కదా ఇడ్లీ? ఏమవుదండి. ఓకే, మీరు అప్పుడప్పుడు వేసుకుంటారా మరి? వేసుకుంటాము. ఓకే, పాటిస్తూ ఉంటారు. సో సూపర్ అండి, మంచి టిప్ చెప్పేశారు. ఇంకా వెళ్ళిపోదామా క్వశ్చన్ రౌండ్లోకి? కొంచెం ఈజీగా అడగండి, లేకపోతే మూవీకి సంబంధించి ఏదన్నా. జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను, చాలా ఈజీ ఆన్సర్ కూడా. కొంచెం ఈజీ హెల్ప్ చేయండి మేడం, చాలా సార్లు. ఎస్, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను. రెడీనా మరి? క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఓకే మేడం. ఓకే, క్వశ్చన్ వచ్చేసి భారత్లో ఎక్కువ వరదలకు గురయ్యే రాష్ట్రం ఏది? వరదలకు గురయ్యే రాష్ట్రం మన ఇండియాలోనే ఎక్కువ వరదలకు గురయ్యే రాష్ట్రం ఏది? టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఏంటండి? కేరళ. ఫిక్స్ చేయనా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? కాకపోతే ఇవ్వండి మేడం. ఫిక్స్ చేయనా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? 3 అక్షరాలు మాత్రమే ఉంటుంది రాష్ట్రం పేరు. ఈజీ. కేరళ కదా మేడం? వేరే ఆన్సర్ ఆలోచించుకుంటే బెటర్ అనుకుంటున్నాను. కాకపోతే ఇవ్వండి మేడం, కన్ఫ్యూజ్ చేయకండి. ఇండియాలోనే కన్ఫ్యూజ్ చేయట్లేదు, నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను, క్లూ ఇస్తున్నాను, మీరు పట్టేసుకోవాలి. మరి లాస్ట్ అక్షరం 0 ఉంటుంది. ఏంటండి? లాస్ట్ అక్షరం 0 ఉంటుంది. సిక్కిం అండి. ఫిక్స్. అయ్యయ్యో, సారీ, టైమ్ అప్. ఆన్సర్ ఇచ్చేసాను, క్లూ కూడా ఇచ్చేసాను, బట్ మీరు చెప్పలేకపోయారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అక్క. హాయ్, ఎవరు? అక్క, నా పేరు సమీరా అక్క, మేము మదనపల్లి నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే, సమీరా, ఏం చేస్తుంటావు? ఏం లేదక్క, ఖాళీనే, ఇంట్లో వంట చేసుకుంటూ. ఓకే, నాకు టీవీ వాయిస్ బాగా వినిపిస్తుంది. టీవీ మ్యూట్లో చేసి మాట్లాడాలి, లేదా వేరే దగ్గర కన్నా వెళ్ళి మాట్లాడాలి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఓకే అక్క. ఓకే సమీరా, చెప్పు. చూస్తూ ఉంటావు కదా బీఆర్కే న్యూస్ ని, ఫాలో అవుతూ ఉంటావా? అవుతా ఉంటాం అక్క. మా నైబర్ నసీమా అని కూడా గెలిచారక్క తను. ఓకే, లాస్ట్ మంత్ గెలిచారు, తను చెప్పింది, అందుకనే నేను మీ షో చూసాను. ఇప్పుడు ట్రై చేస్తే తగిలిందక్క. 1 వీక్ నుంచి ట్రై చేస్తానే ఉన్నాము. ఫోన్ అయితే కీప్యాడ్ పోతుందేమో అనుకుంటాను. ఫోన్ ట్రై చేసి కీప్యాడ్ పోతుంది అనుకుంటున్నావా? సమీరా, ఇది లైవ్ ప్రోగ్రామ్ కదా, కేవలం ½ an hour ఉంటుంది. చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు, అందుకే బిజీ వస్తుంది లేదా కాల్ కనెక్ట్ అవ్వదు.
అలా చేస్తుంటే బట్ డెఫినెట్ గా ఏదో ఒక రోజు కాల్ కలుస్తుంది ఈ రోజు లాగా. అవునక్క, అందుకే ట్రై చేస్తూ ఇప్పుడు కనెక్ట్ అయిందక్క. ఏదో నా లక్ అనుకోవాలి. అంతే, లక్ కలిసేసింది మంచిగా. తిన్నారా, భోంచేసారా? అయిపోయింది, లంచ్ అయిపోయింది. ఏంటి స్పెషల్ మీది ఈ రోజు? ఏం లేదక్క, టమోటా చట్నీ, రైస్ ప్లస్ మామిడి పండ్లు. ఓకే, మ్యాంగోస్ కూడా వచ్చేసాయి కాబట్టి హ్యాపీగా పెరుగన్నంలో లేదా లంచ్ అయిపోయాక మ్యాంగోస్. అన్నం తక్కువ తినేది, మామిడి పండ్లు తినేసేది. అవును, ఎస్. ఇక్కడ సమ్మర్ లో డెఫినెట్ గా అందరం చేసేదే ఆ పని. అన్నం కొంచెం తినేది, పండు కోసం అలా స్పేస్ ఉంచుకుని పండు మొత్తం కంప్లీట్ చేసేది. అంతే అక్క. ఓకే సమీర గారు, ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఓకే అక్క. ఓకేనా? అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం చేస్తున్నారు ఈరోజు? టిప్ చెప్తానక్క. మీరు కూడా టిప్పే చెప్తారా? పాట పాడొచ్చు కదా. అమ్మో, నా వాయిస్ కి మీరు అక్కడ నుంచి పారిపోతావు అక్క. లేదు, ఇక్కడే ఉంటాను. నాకు రాదులే అక్క, నేను అంత మ్యూజిక్ లవర్ ని కాదు. ఓకే, డెఫినెట్ గా ఈసారి కాల్ చేసినప్పుడు ట్రై చేద్దాం మరి. ఓకే అక్క. ఓకేనా? టిప్ చెప్పేసి. ఓకే అక్క. అది నైట్ టైం పడుకునేటప్పుడు అలోవెరా జెల్, గ్లిజరిన్ ప్లస్ రోజ్ వాటర్ కలిపి ఫేస్ కి రాసుకొని పడుకుంటే వైటమిన్ సి ఆయిల్స్ ఉంటాయి కదక్క, అవి పూసుకొని పడుకున్నంత ఇదిగా ఉంటుంది అక్క. ఫేస్ అంతా గ్లోయింగ్ గా ఉంటుంది. ఓకే, అలోవెరా జెల్, రోజ్ వాటర్, ఇంకా అలాగే గ్లిజరిన్ 3 కలిపేసి పూసుకొని అప్లై చేసుకొని ఫేస్ కి పడుకున్నట్లయితే గనక డైలీ అలా చేస్తూ ఉండాలా? రెగ్యులర్ గా చేస్తే చాలా స్మూత్ స్కిన్. రెగ్యులర్ గా చేస్తూ ఉంటే స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సెలబ్రిటీ స్కిన్ లా అయిపోతుంది అక్క స్కిన్. ఓకే, స్కిన్ కూడా సెలబ్రిటీ స్కిన్ లాగా అయిపోతుందంట. సమీర గారు ఎక్కువగా అదే వాడుతున్నట్లున్నారు. అవునక్క, కాకపోతే నాది ఆయిలీ స్కిన్, సో నేను రెగ్యులర్ గా వాడను, డే బై డే అట్లా వాడతాను. ఓకే, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం డే బై డే, వీక్లీ ట్వైస్ అలా యూజ్ చేయొచ్చు. అట్లా వాడితే చాలు అక్క, లేకపోతే ఇంకా పింపుల్స్ వచ్చేస్తాయి. ఓకే, సూపర్ సమీర గారు, మంచి బ్యూటీ టిప్ చెప్పారు. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా క్వశ్చన్ రౌండ్ లోకి? ఓకే అక్క. ఓకే, రెడీనా? ఓకే, రెడీ అక్క. మూవీకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్ వచ్చేసి, గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న భార్య పాత్ర పేరు ఏంటి? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న భార్య పాత్ర పేరు ఏంటి? చిన్న క్లూ ఇవ్వండి అక్క, నేను ఆ మూవీ కూడా. దేవుల పేర్లు ఉంటాయి. అప్పన్న భార్య ఏంటండి? పార్వతి. వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? ఫిక్స్ చేయనా? మహాలక్ష్మి. ఇంకా సీతక్క. గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న భార్య పాత్ర పేరు ఏంటి? చాలా ఈజీ ఆన్సర్, 3 అక్షరాలు మాత్రమే ఉంటాయి. 3 అక్షరాలా? అయ్యో, దేవుల పేర్లు ఉంటాయి. సారీ సమీర గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టైమ్ పిల్లని కాల్ చేస్తూ ఉండండి. మంచి బ్యూటీ టిప్ కూడా చెప్పారు. మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వసంత అండి. ఏంటండి? వసంత, నెల్లూరు. వసంత. ఓకే, వసంత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. లంచ్ అయిపోయిందా? ఏంటి స్పెషల్? అయిపోయిందండి. ఈ రోజు ఉలవచారు చేశానండి. ఉలవచారు, వా, బాగుంటుంది కదా. ఓకే, రెగ్యులర్ గా చేసుకుంటుంటారా? అప్పుడప్పుడు చేస్తాను. ఓకే, అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఉలవచారుకి కాంబినేషన్ ఏంటి? కాంబినేషన్ అంటే మామూలుగా పెరుగు మీగడ వేసుకొని తింటే బాగుంటుంది. ఓకే, మీగడ వేసుకొని పెరుగు వేసుకొని తింటే బాగుంటుంది ఉలవచారులో. ఓకే, సూపర్. వసంత గారు, ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఓకేనా? అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం చేస్తున్నారు ఈరోజు? పాట పాడతానండి. పాట పాడతారా? త్వరగా పాడండి, టైం లేదు. లాస్ట్ కలర్ మీరే కాబట్టి. నాకు కాకపోతే కొంచెం ట్రై చేస్తాను. ఒక 2 లైన్లు పాడండి చాలు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోలే మంచాన పడ్డారే. ఓకే అండి వసంత గారు, సూపర్, బాగా పాడారు, ట్రై చేశారు. క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీనా? ఎస్. క్వశ్చన్ వచ్చేసి, కళింగ సినిమా దర్శకత్వం వహించింది ఎవరు? టైమర్ స్టార్ట్ అయిపోయింది. కళింగ సినిమా దర్శకత్వం వహించింది ఎవరు? కళింగ సినిమా దర్శకత్వం క్లూ ఇవ్వరా కొంచెం? అస్సలు తెలియదు నాకు. 4 లెటర్స్ ఉంటాయి, కొంచెం ట్రై చేస్తే నేను క్లూ ఇస్తాను. కళింగ సినిమా దర్శకత్వం వహించింది ఎవరు? డైరెక్టర్ ఎవరు?
డైరెక్టర్ తమిళ అండి? ఎస్ అండి, అవును. తమిళ డైరెక్టర్ పేర్లు ఏమన్నా ఎవరి అండి? 4 లెటర్స్ ఉంటాయండి, 4 లెటర్స్ ఉంటాయి. 4 లెటర్స్ ఉంటాయి. తమిళ డైరెక్టర్లు ఎవరెవరండి? మణిరత్నం అండి. ఫిక్స్ చేయనా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? కరెక్టేనా లేకపోతే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటే బెటరు. అయ్యయ్యో సారీ, టైమ్ అయిపోయింది వసంత గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో చూసారు కదండి, ఇది వాటి బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్